మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఒకసారిగా ఆడియన్స్ అందరూ కూడా భక్త కన్నప్పకు సంబంధించి తెలుగులో ఏ సినిమాలు వచ్చాయని ఆలోచిస్తున్న సందర్భంలో కృష్ణన్ రాజు గారు భక్త కన్నప్పగా చేసిన సినిమా ఒకసారిగా చాలామంది ఆ సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఈ తరం ఆడియన్స్ అంతా ఓహో కృష్ణన్ రాజు గారు కూడా చేశారా అని ఆ సినిమా గురించి ఆసక్తిని పెంచుకుంటున్నారు. కనుక అసలు కృష్ణన్ రాజు గారి భక్త కన్నప్ప సినిమా ఎప్పుడు వచ్చింది, ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మనకి తెలియజేయడం కోసం సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారు మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, భక్త కన్నప్ప ఇప్పుడు మంచు విష్ణు గారు కానీ మేమంతా కూడా టీవీలో చూసాం. శివరాత్రి వచ్చిందంటే భక్త కన్నప్ప సినిమా వచ్చేది కదా. వండర్ఫుల్ సినిమా సార్. ఒకసారి ఆ సినిమా గురించి మీ మాటల్లో. భక్త కన్నప్ప ఒక క్లాసిక్. అది 1976లో వచ్చిందంటే 49 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి. అసలు ఈ కన్నప్ప కథకి ఒక నేపథ్యం ఉంది. నేపథ్యం అంటే ఏమిటంటే దూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహత్యం అనే పుస్తకంలో ఒక చిన్న ఉపకథ ఇది. ఈ శివుని భక్తునిగా ఉన్నటువంటి ఒక తిన్నడు అనే వ్యక్తి గురించిన ఉపకథ ఇది. ఆయన భక్త కన్నప్ప ఎలా అయ్యాడు అనేది. దీన్ని కన్నడలో రాజ్ కుమార్ గారు, కన్నడలో ఏమిటంటే శివభక్తులు ఎక్కువ, వీరశైవం అనేది ఇక్కడ విపరీతంగా ఉన్నటువంటి ఇదనమాట. రాజ్ కుమార్ గారు దీన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అనేది బేడద కన్నప్ప అని కన్నడలో సినిమా తీశారు. దాన్ని మళ్ళీ కాళహస్తీశ్వర మహత్యంగా తెలుగులో వచ్చింది. రెండు కూడా ఆడే. ఈ రెండు కూడా ఆడిన తర్వాత ఏమిటంటే చాలా కృష్ణవరాజు గారు తన సొంత సంస్థ పెట్టుకొని కృష్ణవేణి అనే సినిమా తీసిన తర్వాత ఆ సినిమా హిట్ అయింది బాగా రాణేశ్వరి గారితో. ఒక కొత్త తరహా సినిమా చేద్దాము అంటే ఆయనకున్న ఇమేజ్ని పెంచుకోవడానికి, తాను ఒక కొత్త ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి 1976 నాటికి కృష్ణరాజు గారు ఒక రేంజ్ హీరోగా ఎదిగారు, పెద్ద హీరోగా ఉన్నారు. తన సొంత బ్యానర్ మీద భక్త కన్నప్ప అనే సినిమా తీయడానికి ఆయన మొత్తం కథను ప్రిపేర్ చేసుకున్నారు. ఒక రైటర్ ఎవరో రాశారు, మధుసూదన్ రావు గారు. అంత మునుపు చాలా సినిమాలు చేశారు ఆయన. మధుసూదన్ రావు గారు పెద్ద డైరెక్టర్, విక్టరీ మధుసూదన్ రావు అంటారు ఆయన డైరెక్టర్. ఆయన డైరెక్టర్ అయినప్పుడు ఏమైందంటే ఈ కథలు ఆయన మధుసూదన్ రావు గారికి ఉన్న లక్షణం ఏంటంటే కొంత కమ్యూనిస్టు భావాలతో ఉంటారు. ఆయన కమ్యూనిస్టు భావాలతో ఉంటూ తన సినిమాల్లో ఎక్కడో కొంత చూపిస్తారు దాన్ని. మీకు భక్త తుకారాం కూడా చూడండి, మధుసూదన్ రావు గారే చేశారు అది. భక్త తుకారాంలో కూడా కొంత ఆ టైపు మాటలు ఉంటాయి, డైలాగులు ఉంటాయి. కారణాలు ఏమైతేనేమి మధుసూదన్ రావు గారు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత కృష్ణమరాజు గారు ఏం చేశారంటే ఇది ఏమైనా సరే ఈ ప్రాజెక్ట్ వదిలిపెట్టకూడదని బాపు రమణ గారిని కన్సల్ట్ అయ్యారు. బాపు రమణ గారు ఆ స్క్రిప్ట్ చూసి అరే ఈ స్క్రిప్ట్లో యాజ్ ఇట్ ఈజ్గా మేము తీయలేము, దీంట్లో మార్పులు చేర్పులు చేయాలని రమణ గారు ఆ స్క్రిప్ట్ అంతా కూడా మళ్ళీ రీరైట్ చేసుకున్నారు, వేరేగా మార్చుకున్న తర్వాత ఏమిటంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్కి కొంతమంది సెట్ అయ్యారు. ఆదినారాయణరావు గారు, బాపు గారు, ఆదినారాయణరావు గారు కలిసి ఎప్పుడు పనిచేయలేదు. కానీ ఆ సినిమాకు ఆల్రెడీ ఆదినారాయణరావు గారు సంగీతంలో ఉండడం వల్ల ఆయన తీసుకున్న పాటలు లేదా సత్యం గారు వచ్చి యాడ్ అయ్యారు దానికి. అట్లా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు ఆ సినిమాకి. విఎస్ఆర్ స్వామి గారు, బాపు గారి స్కూల్లో విఎస్ఆర్ స్వామి గారు కృష్ణ గారి సినిమాలన్నీ ఆయన చేసేవాళ్ళు. క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ. స్వామి గారి కెమెరామెన్ దాంట్లో ఆయన కెరీర్ గ్రాఫ్ అంతా కూడా కృష్ణ గారి క్రైమ్ థ్రిల్లర్లు ఎక్కువ చేశారు. విఎస్ఆర్ స్వామి గారు కెమెరామెన్గా వచ్చారు. ఇంకా అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఏమిటంటే ఎన్టీఆర్ గారి మీదే 10-15 లక్షలు మించకుండా ఖర్చు పెట్టి సినిమా తీసే రోజులు అవి. అంటే 10-15 లక్షలు 1976లో చాలా ఎక్కువ. కృష్ణరాజు గారు రిస్క్ తీసుకొని 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. రాజుగారు మీరు మునిగిపోతారు ఏదైనా తేడా వస్తే అంటున్నా కూడా లెక్క చేయలేదు. ఏం కాదు ఈ సినిమా అని. ఇంకోటి ఏమిటంటే 70 రోజులు అవుట్డోర్ జరిగింది అది. బుట్టాయగూడెం దగ్గర పెద్ద సెట్టింగులు వేసి రోజు అంటే నెలల తరబడి సెట్టింగులు వేసి అదంతా రెడీ చేసి, బాపు గారు కొంచెం ఆర్టిస్ట్ కదా ఆయన, ఆ బుట్టాయగూడెం దగ్గర విపరీతంగా శ్రమ తీసుకొని 100 మంది టెక్నీషియన్స్, కళాకారులందరినీ తీసుకొని ఆ బుట్టాయగూడెం దగ్గర సినిమా షూట్ చేశారు. ఆ సినిమాలో ఏమిటంటే నిజానికి చాలా చిన్న కథ భక్త కన్నప్ప అనేది. ఏమిటి ఆ కథ? ఒక తిన్నడు అనేవాడు శివభక్తుడుగా ఎలా మారాడు, శివుని కోసం తన కళ్ళను ఎలా ఇచ్చాడు అనేది క్లైమాక్స్ ఆ సినిమాలో. దీనికి ఏమిటంటే ఈ తిన్నడు అనే అతని కథకి సంబంధించి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేశారు ఆ సినిమాలో. తిన్నడు ఎక్కడో దొరుకుతాడు, ఎవరో ఒక
గిరిజనులకు దొరికితే అక్కడ వాళ్ళు అమ్మవారి ప్రసాదం అని సాక్కుంటూ ఉంటారు. కానీ అమ్మవారు ఈ జంతు బలులు మనుషుల్ని బలి ఇవ్వడం అనేది ఆ తిన్నడికి ఇష్టం ఉండదు. ఆ దొర కూతురు నీలతో అతను ప్రేమలో పడతాడు. నీలతో పెళ్లి చేసుకోవాలంటే అక్కడున్న మల్లు దొర అనే వాడితో యుద్ధం చేసి వాడిని గెలిస్తేనే నీలనిచ్చి పెళ్లి చేస్తారని అతను అంటాడు. దొర అతన్ని గెలుస్తాడు. గెలిచిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదము తీసుకోవడానికి ఇతను ఇష్టపడడు. అమ్మవారే ఈ మొత్తం గూడెనంతా నడిపే ఒక శక్తి అని నమ్ముతున్నటువంటి ఆ గూడెంలో అమ్మవారి మీద పూర్తిగా భక్తి లేనటువంటి తిన్నడిని వాళ్ళు బహిష్కరిస్తారు. ఓకే. తిన్నడు నీల ఇద్దరు కలిసి కాళహస్తి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ కైలాసనాథ శాస్త్రి అనే ఒక దొంగ స్వామి ఒకడు ఉంటాడు. రావుగోపాలరావు గారు చేశారు దాన్ని. ఈ దొంగ స్వామి ఏం చేస్తాడంటే ఈ నీల మీద కన్నేసి వేధిస్తాడు. వేధించినప్పుడు తిన్నట్టు తంతాడు, స్వామిని తంతాడు అన్నమాట. ఇదంతా జరుగుతూ ఉండగా ఈ శివయ్యే కనిపిస్తాడు ఇతనికి. బాలయ్య చేశాడు, చాలా అద్భుతమైన యాక్టర్ బాలయ్య 10 సినిమాల్లో శివుడిగా చేశారు ఆయన. శివుడు అంటే బాలయ్య గుర్తుకొస్తారు. శివుడు కనిపించిన తర్వాత అసలు శివుడు లేదు, ఎవరు లేదు, అంత మొత్తం మోసం అన్నట్టుగా ఇతను కాళహస్తి టెంపుల్లోకి వెళ్ళి ఆ శివలింగాన్ని పెకలించి వేస్తానని ప్రయత్నించినప్పుడు సాక్షాత్కరిస్తాడు శివుడు. ఆ శివుణ్ణి చూసిన తన్మయత్వంలో తిన్నడు భక్తుడిగా మారిపోయి అదే ధ్యాసలో ఉంటాడు. ఆ శివలింగానికి శివుడికి ఆకలేస్తుందని తిండి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ టెంపుల్కి సంబంధించిన ఒక చంద్రహారం మిస్ అయిందని దొంగతనం కేసుని ఇతని మీద వేసి వీళ్ళని కొట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఆ కైలాసనాథ శాస్త్రి ఆ చంద్రహారాన్ని దొంగిలించి ఒక అమ్మాయికి ఇచ్చాడు అని. ఇది జరిగిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఏమిటంటే శివయ్యతో దేవుడితో తిన్నడు మామూలుగా మాట్లాడుతూ ఉంటే శివయ్య కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం గమనించి ఏమైందంటే శివయ్య కళ్ళు రక్తం కూడా కారుతూ ఉంటే ఇతను తన కంటిని తీసి శివయ్యకి అమరుస్తాడు, లింగానికి అమరుస్తాడు. రెండో కన్ను తీసి అమరుస్తున్నప్పుడు శివుడు సాక్షాత్కరించి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇది కథ. భక్త కన్నప్ప అంటే ఏమిటంటే సినిమా మొత్తం ఒక క్లాసిక్ ఫోటోగ్రఫీ, క్లాసిక్ సంగీతం, మంచి పాటలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ, సెన్సిటివ్ లవ్ స్టోరీ. అదేదో గూడెంలో కాబట్టి ఏదో మొరటగా ఏముంది, ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే ఎన్ని ఇయర్లోనో పాట ఉంది. నిజానికి అది వెన్నెల్లో తీశారేమో అని అనిపించేంత బాగుంటుంది, కానీ డే టైమే తీశారు దాన్ని. ఆ కెమెరామెన్ ఎంవి రఘు గారు ఇట్లా పెద్ద కెమెరామెన్లు తర్వాత రోజుల్లో అయిన వాళ్ళంతా అప్పుడు అసిస్టెంట్లుగా పనిచేశారు. 1976లో వచ్చింది ఈ సినిమా. ఆ భక్త కన్నప్పనే ఇప్పుడు మంచు విష్ణు గారు కన్నప్ప అని తీస్తున్నారు. కన్నప్పలో కూడా ఇదే కథ ఇంచుమించుగా అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. సరే, ఈ లవ్ స్టోరీ ఇదంతా కల్పితమా నిజంగా ఉందా? కల్పితమే. అది కల్పితమే. ఆ కల్పితాన్ని చేయకపోతే తిన్నడు భక్తుడిగా మారడము, శివునికి కళ్ళు ఇవ్వడము అనే కాన్సెప్ట్ మీద అరగంటలో అయిపోతుంది. 2.5 గంటల కథ నడపాలి కదా. 2.5 గంటలు అంటే దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ఏమిటంటే అమ్మాయిని పెళ్లి చేసుకునే వరకు, పెళ్లి చేసుకున్నాక గూడెం నుంచి బహిష్కరణకు గురి కావడం అనేది పార్ట్ 1. పార్ట్ 2 ఏమిటంటే కాళహస్తి టెంపుల్కు పోయి అక్కడ నాస్తికుడుగా ఉన్నటువంటి ఈ తిన్నడు శివుని సాక్షాత్కారంతో శివభక్తుడుగా ఎలా మారిపోయి శివునికే తన కళ్ళనిచ్చే అంత గొప్ప భక్తుడుగా ట్రాన్స్ఫార్మేషన్ ఎలా జరిగిందనేది పార్ట్ 2. దీనికి కైలాసనాథ శాస్త్రి, అతని కొడుకు ఇలా ఒక రకరకాల క్యారెక్టర్లను సృష్టించుకొని ఒక డ్రామా క్రియేట్ చేశారు. కొత్త సినిమాలో కూడా ఇలాంటి డ్రామానే ఉంటుంది, లేదంటే ఆ కథలో అంత లేదు కదా. కాబట్టి దీంట్లో ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా వచ్చాడు. అది ఏమిటనేది మనం సినిమా చూసిన తర్వాత మాట్లాడు. ఎందుకంటే భక్త కన్నప్ప కృష్ణరాజు గారు చేసిన సినిమాగా అది గుర్తుంది. ప్రభాస్ గారు మళ్ళీ అదే కుటుంబానికి చెందిన 76లో కృష్ణరాజు గారు చేసిన సినిమాని మళ్ళీ అదే వాళ్ళ కొడుకే సూర్యనారాయణ రాజు గారి కొడుకు ప్రభాస్ మళ్ళీ ఆ సినిమాలో నటించడం అనేది కూడా చాలా చిత్రమైన విషయం. ఎందుకంటే అప్పటికి ప్రభాస్ పుట్టు కూడా ఉండడు నాకు తెలిసి. కృష్ణరాజు గారి నటన ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సినిమాలో, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్లో రమణ గారి ప్రతిభతో పాటు కృష్ణరాజు గారు కూడా తను నిజంగా శివభక్తుల్లోకి లీనమైపోయి నటించారు. ఇంకా వాణిశ్రీ గారి నటన గురించి చెప్పక్కర్లేదు. ఇంకా ఆమెకి అట్లా పాత్రలు కొట్టిన పిండి సులభంగా చేసేస్తారు. కానీ పెద్దగా డ్రామా కానీ, పెద్దగా కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ ఏమీ లేనటువంటి జస్ట్ ఊరికే భక్తికి సంబంధించిన సినిమాని ఎంత అద్భుతంగా తీయడం అనేది బాపు గారు
ఆయన ఏమంటారు, ఆయన గొప్ప దర్శకుడు అనే దానికి నిదర్శనం. సరే, ఎంత ఆడింది సార్? అన్ని లక్షలు ఖర్చు. బ్రహ్మాండంగా ఆడింది. ఆయన నమ్మకం రాజు గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అంటే దీన్ని ఫైనాన్షియల్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లు అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఎందుకంటే చూశారు జనం. ఇంకోటి ఏమిటంటే దీంట్లో ఒక డ్రమ్ డ్యాన్స్ ఉంటుంది. అంటే డప్పులు ఉంటాయి, పెద్ద పెద్ద డప్పులు ఇలా కొడుతూ ఉంటారే. ఇది ఒరిజినల్గా ఇది ఎక్కడుందంటే చంద్రలేఖ సినిమాలో ఉంది. చంద్రలేఖ అని తమిళ సినిమా. తమిళ సినిమాలో ఈ డ్రమ్ డ్యాన్స్ విపరీతమైన ఫేమస్. అలాంటి డ్యాన్సే కావాలి, అలాంటి దీన్ని పిక్చరైజ్ చేయాలని కృష్ణంరాజు గారు ఎంత రిస్క్ తీసుకున్నారంటే, అది మొత్తం సెట్టింగ్లే కదా, ఈ రోజుల్లాగా గ్రాఫిక్స్ లేవు. ప్రతిదీ మీకు ఒరిజినల్గానే వేయాల్సిందే. ఇంకా ఆ పాట అంత అద్భుతంగా ఉంటుంది. కండ గెలిచింది అనే పాట రామకృష్ణ గారు పాడారు. కొన్ని పాటలు ఎస్పి గారు పాడారు, కొన్ని పాటలు రామకృష్ణ గారు పాడారు. టోటల్గా అంత మంచి సినిమా. మళ్ళీ మంచు విష్ణు, ప్రభాస్ వీళ్ళందరూ కాంబినేషన్లో జనాలు కూడా ఈగర్లీ వెయిటింగ్ సార్. అది ఇప్పుడు ఈ జనరేషన్కి మళ్ళీ ఈ సినిమా ఒక కొత్త ఫ్రెష్ జనరేషన్ తెలియదు కదా. ఈ సినిమాలో ఇంకొక ఇదేమంటే కాళహస్తి చూపిస్తారు కానీ కాళహస్తి టెంపుల్లో పెద్దగా కాళహస్తి పరిసరాల్లో జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే కాళహస్తి ఇప్పుడు ఊరు పెద్ద టౌన్, సిటీ అయిపోయింది. మీకు చుట్టూ ఇళ్ళు వచ్చేసేసరికి అక్కడ ఆ తిన్నడి కాలం నాటి వాతావరణాన్ని తీసుకురావడం కష్టమైంది. అందుకని 1976లోనే వాళ్ళు దానికి వేరే మార్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.